మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ పెరుగమృత పలం చేస్తున్నానండి. పుల్లటి పెరుగు అండి, పుల్లటి పెరుగు, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి అండి. బియ్యం పిండి మనకి ఇష్టం వచ్చినంత తీసుకోవాలండి. బియ్యం పిండి ప్యాకెట్ పెట్టినానని అంత వేస్తాను నేను. బియ్యం పిండి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఈ ఐటమ్స్ అన్ని పెరుగమృత పలంకి కావాలండి. పుల్లటి పెరుగు అండి, పుల్లటి పెరుగు కావాలి, తీయది కాదు. ఇవన్నీ బాగా శుభ్రం చేసుకొని మిరపకాయలు ఫస్ట్ నూనెలో వేయించుకొని కారం వేసుకోవాలండి. ఇవన్నీ పోపు వేసుకోవాలి. పెరుగమృత పలం అండి, బాగుంటుంది, చాలా టేస్ట్గా, నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకుందామండి. కొంచెం నూనె వేసి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ముందే వేయించుకుంటే కారము మనకు డైరెక్ట్గా దానిలో పిండిలో కలిపేయచ్చండి. పెరుగులో బియ్యం పిండి కలిపేసి దానిలో కారం అన్నీ వేసేసి కలపొచ్చండి. ఇట్లా వేయించుకుంటే మనకు కారం వాసన కొట్టదు అనమాట. జీలకర్ర, ఆవాలండి. కొంచెం ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకోండి. మినపప్పు అవన్నీ వేసుకోవచ్చు కదండి, మెత్తగా అయిపోతాయి. అందుకే నేను మినపప్పు అవన్నీ ఏమయ్యానండి, జీలకర్ర, ఆవాలు ఒకటే వేస్తాను. ఉప్మాలో అమృత పలంలో ఉడికే వరకు మెత్తగా అయిపోతాయి, టేస్ట్ ఉండవు అనమాట. కొంచెం ఇంగువ వేస్తానండి. కడిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి, కడిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఆనియన్స్ బాగుంటాయి అన్నమాట. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడితే బాగుంటుందండి, నోటికి కచ్చుకోదనమాట అమృత పలం అనేది. ఉల్లిగడ్డ బాగా కలుపుకోండి. ఉల్లిగడ్డ అనేది ఎక్కువ పడుతుందండి కొంచెము అమృత పలంకి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఉల్లిగడ్డ కూడా ఎక్కువ వేసుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి నోటికి కచ్చుకోదండి. బియ్యం పిండి కదా, పెరుగులో అనేది కలిపి ఉడికిస్తాం కాబట్టి కొంచెం నోటికి అతుక్కున్నట్టు ఉంటుంది కదా. ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఉప్మాలాగా చేసుకోవచ్చండి, బిల్లల్లా కట్ చేసుకోవచ్చు, ప్లేట్కి తట్టి డైమండ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు, ఉప్మా లాగా కూడా వడ్డించుకోవచ్చు. మేము ఉప్మా లాగానే తింటామండి. కావాలంటే బిల్లలు కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా తీసుకుంటే ప్లేట్కి కొట్టుకోవచ్చు, బిల్లలు కట్ చేయొచ్చండి. కొంచెం గట్టిగా చేసుకున్నామంటే, కొంచెము ఉప్మా లాగా తినాలంటే కొంచెం లిక్విడ్గా చేసుకుంటామండి. బియ్యం పిండి అండి, పెరుగులో కలుపుకుంటాను. 1 గ్లాసున్నర వేస్తానండి. గ్లాసున్నర వేస్తున్నాను, సరిపోతుందండి మనకిద్దరికి. ఇదంతా చేతితో కలుపుకోవాలండి. కారం వేసి కలుపుతానండి. కారం వేసి కలిపేస్తాను దీనిలో.
అంతా దీనిలో కలిపేసుకోవాలండి. కారం అంతా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా దీనిలోనే వేసి కలిపినానండి. ఇప్పుడు దీనిలో ఉల్లిగడ్డ దానిలో వేసేస్తాను, గుమ్మరిస్తాను. ఉల్లిగడ్డలు ఉడికి ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు వేసుకుంటానండి. అంతా కలిపేసుకోవాలండి. సన్నగా పెట్టుకోండి మంట. ఇప్పుడు ఉడికేటప్పుడు మంట సన్నగా పెట్టుకోవాలండి. 1.5 గ్లాస్ మాకు సరిపోతుందండి పెరుగు. ఆ పెరుగుకు సరిపోతుంది అనమాట. మంచిగా పుల్లగా ఉండాలండి పెరుగు మాత్రం. పుల్లగా ఉంటేనే టేస్ట్ వస్తుంది, తీయ పెరుగు బాగుండదు. బాగా ఉడికినాక చేసుకోవాలండి. బాగా పటపట పల 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 బాగా ఉడకాలి. బిల్లలు కూడా కట్ చేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా తీసుకొని ప్లేట్కి కొట్టినాక డైమండ్స్ కట్ చేస్తే బిల్లలు కూడా చేసుకోవచ్చు. నేను ఉప్మా లాగానే చేస్తున్నానండి. మూత పెట్టేస్తానండి. కొంచెం మూత పెట్టేస్తే మగ్గుతుంది. కింద ప్లేట్ వేసుకున్నానండి అడగంటకుండా. అయిపోయిందండి, మగ్గిపోయింది. ఆయిల్ అనేది బయటకు వస్తుంటుందండి మగ్గిపోయినాక. అయిపోయిందండి, మా వారికి ఇచ్చేసి వస్తాను. చూడండి ఇలా చేసుకోవాలండి. కొంచెం ఉప్మా లాగానే ఉండాలండి. మీకు బిల్లలు కట్ చేసుకోవాలంటే కొంచెం గట్టిగా చేసుకొని ప్లేట్కి కొట్టుకొని డైమండ్స్ లాగా కూడా కట్ చేసుకో. నేను ఉప్మా లాగానే. బాగుందండి, పుల్ల పుల్లగా, టేస్ట్ చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నోటికి పుల్లగా పుల్లని పెరుగు తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంది. బాగుంది కదండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే పంటికి కరుచుకోదండి, బాగుంటుంది. ఆయిల్ తక్కువ వేసుకున్నామంటే పంటికి కరుచుకున్నట్టు అవుతుంది. ఎంత బాగుందండి పుల్లగా. ఉప్పు కారం కరెక్ట్ పడితే టేస్ట్ చాలా బాగున్నాయి.